ఆనాడు రేవంత్ రెడ్డి గారే చెప్పిరు సోనియమ్మ బలిదేవత అని. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఇవాళ సాయి ఈశ్వర్ను బలిగొన్న రేవంత్ రెడ్డి తప్పకుండా బలిదేవుడే అవుతాడు. రేవంత్ రెడ్డి తన అధికార దాహం గురించి తను ముఖ్యమంత్రి కుర్చీ ఎట్లయినా ఎక్కాలని ఆడిన ఆటలో ఇలా సాయి ఈశ్వర్ బలైండు. ఇది సాయి ఈశ్వర్ ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆత్మహత్యనే. అలవు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి అవిట్లో నిజం చేయకపోవడంతో ఇలా సాయి ఈశ్వర్ బలైండు. మీరు రాజకీయం పబ్బం గడుపుకోనికి మీకు పదవుల కోసం ప్రజలను కీలు బొమ్మలుగా చేసి ఆడించి నేడు అదే ప్రజలు బలి తీసుకునేటట్టు పాలన కొనసాగిస్తున్నారు. మీరు చెప్పిన మాటలు ఎటువైనా రేవంత్ రెడ్డి గారు, మీరే కదా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 42% బీసీ రిజర్వేషన్ తెస్తా అని చెప్పింది. మరి ఇలా తేకపోవడంతో ఒక కుటుంబంలో చెట్టంత పెరిగిన కొడుకు ఇలా కనుమరుగైండు. ఆ కుటుంబానికి ఎంత శోకం ఉంటుంది. ఆ కొడుకు లేని కుటుంబంకి ఆ లోటు ఎవరు తీరుస్తారు? ఇప్పటి వరకు ఎవ్వరు కూడా స్పందిస్తలేరు ఈ ఘటన మీద. ఎందుకు స్పందిస్తలేరు? మీరు చేసిన తప్పిదం వల్లే కదా ఇలా నిండు ప్రాణం బలైంది. ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డది. రేవంత్ రెడ్డి గారు ఇకనైనా ఆలోచించుర్రి. ఫుట్బాలు క్రికెట్లు ఆడుడు కాదు ప్రజలకు కావాల్సింది ఇచ్చిన మాటలు నెరవేర్చుడు, అభివృద్ధి చేసుడు. ఇంకో విషయం కూడా, ఇప్పుడు సోకాళ్ళు మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు మేమని 10 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు చీమ చిటుక్కుమనగానే కేసీఆర్ ఇట్లా చేసుట్లనే చీమ చిటుక్కుమన్నదని స్వయం ప్రకటిత మేధావులు వచ్చి మాట్లాడారు కదా. ఇప్పుడు ఎడవన్నారా? మీరంతా ఎడవన్నారు? పదవులు పైసలు ఆశ చూపియంగానే ఒక్కొక్కటి సప్లై కూకున్నారా? ఇదేనా స్వయం ప్రకటిత మేధావులు అంటే? మేధావులు మేము రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం, తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం, ఆస్తుల గురించి మాట్లాడుతున్నాం, ప్రజల గురించి మాట్లాడుతున్నాం అన్న మేధావులు ఇవాళ ఎటువేరు? ఇలా నిండు ప్రాణం మీకు ప్రజలు కాదా? ఆ నిండు ప్రాణం మీకు గుర్తుకొస్తలేదా? మీ కుటుంబంలో ఎవరైనా మీ కొడుకుకు ఇట్లా జరిగితే మీరు న్యాయమేనా? అది ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు తప్పకుండా ఆలోచించాలి.